హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ద సీకా మూవీ రివ్యూ ఛానల్. ఇప్పుడే రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ ట్రైలర్ చూసా. ట్రైలర్ ఎలా ఉందంటే సూపర్ ఫెంటాస్టిక్ క్రేజీగా ఉంది. ఈ ట్రైలర్ వల్ల హైప్ ఇంకా కొంచెం పెరిగింది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఫాదర్ అండ్ సన్ మధ్య రివెంజ్ స్టోరీ అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏంటంటే ఈ ట్రైలర్లో చాలా గ్రాండ్ స్కేల్లో తీశారు ఈ మూవీ. లొకేషన్ ఫెంటాస్టిక్గా ఉంది, యాక్షన్ సీన్స్ ఫెంటాస్టిక్గా ఉంది, యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ సూపర్ ఫెంటాస్టిక్. అసలు ఒక లేడీ డైరెక్టర్ ఎలా తీశారో అర్థం కావట్లేదు. సో గీతూ మోహన్ దాస్కి హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. ట్రైలర్ సో ఫాస్ట్గా కట్ చేశారు. యాక్షన్తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయనిపిస్తుంది. యష్ అండ్ కియారా అద్వానీ క్యారెక్టర్ సూపర్గా ఉన్నాయి. షూటింగ్ 2 లాంగ్వేజ్లో చేశారు, ఇంగ్లీష్ అండ్ కన్నడలో. బట్ మిగతా లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు. ఈ మూవీకి అయితే డెఫినెట్గా సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేటే ఇస్తారు. సో ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చూడలేరు అనుకుంటా ఈ మూవీని థియేటర్లో. ఎందుకంటే కొంచెం ఆ వైలెన్స్ కానీ ఇది కొంచెం ఎక్కువగా ఉంది. రీసెంట్గా వచ్చిన అన్ని మూవీస్ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉన్నాయి. నిన్న మొన్న వచ్చిన నాని మూవీ ద ప్యారడైజ్ కూడా మ్యాక్సిమం వైలేషన్, ఆ బ్లడ్డే ఎక్కువ ఉంది. ఈ మూవీ సో మచ్ టైం తీసుకున్నారు రిలీజ్ చేయడానికి. 2 టైమ్స్ వాయిదా కూడా పడింది ఇంతకుముందు. ఈ మూవీలో కాస్టింగ్ వచ్చేసి యష్, కియారా, నయనతార ఇలా చాలామంది ఉన్నారు. అండ్ డైరెక్షన్ వచ్చేసి గీతూ మోహన్ దాస్. చూడాలి ఒక లేడీ డైరెక్టర్ ఇంత గ్రాండ్ స్కేల్లో మూవీ ఏ విధంగా ఉంటుందనేది. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, గ్రాండ్ స్కేల్ ఉంది మొత్తం. లొకేషన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ స్పెషల్లీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. రాకింగ్ స్టార్ యష్ చెప్తున్నప్పుడు ఇంకా ఎలివేట్ అయ్యాయి డైలాగ్. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఈ మూవీ అయితే 26 ఆగస్ట్ ఇదే మంత్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ ట్రైలర్ అయితే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచాయి. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.